రెండు కొండలు ఏడు కొండలు కాదంటే టీటీడీని 7 కొండలుగా గుర్తించింది రాజశేఖర రెడ్డి గారు ఆయన. 746-47 జీవోలు 2 వచ్చాయి. అప్పట్లో బీజేపీతో లేడు, క్రిస్టియన్ ఓట్స్ తో పని పడింది. మేము వచ్చినా క్యాన్సిల్ చేస్తామన్నాడు. ఇది హిస్టరీ. నా కుమారుడు జగన్మోహన్ రెడ్డి పొలిటికల్ అచీవర్, సొంతంగా పార్టీ పెట్టి సొంత ఎజెండాతో గెలిచిన సక్సెస్ఫుల్ అండ్ ఇంపాక్ట్ఫుల్ లీడర్ అని తెలుసు. టఫ్ అపోనెంట్, తిరుగులేని ఫైటర్ అని కూడా ఇంతకు ముందు చాలా సందర్భాల్లో ప్రూవ్ అయింది కదా. మరి తిరుమల చుట్టూ జరిగిన రాజకీయ యుద్ధంలో గెలిచి జగన్ ఏం ప్రూవ్ చేశారు? ప్రౌడ్ సన్ గా నిరూపించుకున్నారు అని మీకు అర్థమైందా? ఎలాగా జగన్ ప్రౌడ్ సన్ గా నిరూపించుకున్నారా? 20-25 జరుగుతున్న ప్రచారాన్ని ఒక్క దెబ్బతో బద్దల కొట్టి ప్రౌడ్ సన్ గా నిరూపించుకొని తండ్రి మీద ఉన్న నెగిటివ్ ప్రచారాన్ని, అపప్రదని తుడిచిపెట్టడమే కాదు, ప్రత్యర్థుల రాజకీయాన్ని కోలుకోలేని దెబ్బ కూడా తీశాడు జగన్మోహన్ రెడ్డి. ఎలాగా డీటెయిల్ గా చూద్దాం రండి. ఎట్లా పనిచేసిన 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి గారు. తిరుమల కేంద్రంగా, లడ్డూ కేంద్ర బిందువుగా రాజకీయ యుద్ధం జరగడాన్ని 2 ఏళ్లుగా ఏపీ చూసింది కదా. ప్రతి రౌండ్ లోనూ జగన్మోహన్ రెడ్డి అధికార బలాన్ని, మీడియా ప్రచారాన్ని ఒంటి చేత్తో ఎదిరించి ఆధారాలతో సహా గెలిచి జనం మన్ననలు పొందటం చూస్తూ ఉన్నాం కదా. ఎలాగా జంతువుల కొవ్వు కలిసింది అంటే కలవలేదు అని సాక్షాత్తు సిబిఐ సిట్టే తేల్చింది, సుప్రీంకోర్టు నియమించిన సిట్ కదా. అది మొదటి విజయం అనుకుంటే అక్కడితో ప్రత్యర్థులు ఆగలేదు కదా. నెయ్యిలో కల్తీ జరిగింది అని ఆరోపణలు చేయబోతే దాని వెనక ఇందాపూర్ డైరీ సిండికేట్ ఆధారాలు బయటపెట్టి అసలు మూలాలు ఎక్కడున్నాయో తవ్వి తీసి చూపించేసరికి డిస్క్వాలిఫై అయిన 3 నెలల్లోనే, అంటే మళ్ళీ ఏప్రిల్ 26, 2016 ఇందాపూర్కు మళ్ళీ అర్హత కల్పించిన చంద్రబాబు గవర్నమెంట్. బిడ్డింగ్లో పాల్గొన్న ఇందాపూర్ డైరీ, రైట్ ఫ్రమ్ ది టైమ్ the tenders were finalized, supply of ghee took place, the testing which took place, tankers rejected, and the same very tankers coming back into TTD, once again TTD accepting. When did all these things take place? How is YSRCP connected? కోర్టుకి వెళ్ళి ఇమ్యూనిటీ తెచ్చుకోవాల్సిన పరిస్థితి. బాబోయ్ మా సొంత వ్యాపారాల గురించి మాట్లాడకండి, మేము మాత్రం లడ్డూల గురించి మాట్లాడతాము, ధార్మిక విశ్వాసాలని, వ్యవస్థల పరువుని తీస్తాం, కానీ మీరు మాత్రం మా వ్యాపారాల గురించి మాట్లాడకండి అని కోర్టు ఇమ్యూనిటీలు తెచ్చుకోవడం చూస్తున్నాం కదా. అంటే వ్యాపార కోసాలు కదిలేలాగా ఆధారాలు బయట పెట్టడం జగన్మోహన్ రెడ్డి విజయం అనుకుంటే, రెండో రౌండ్ లో మూడోది ముఖ్యమైనది వైఎస్ఆర్ మీద 25 జరుగుతున్న ప్రచారాన్ని ఆధార సహితంగా జగన్ బదలుకొట్టారు. ఒకప్పుడు ఇదే అసెంబ్లీలో రెండు కొండలు ఏడు కొండలు కాదంటే మేము అనునిత్యం 7 కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా అంటూ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. జియో నెంబర్ 746, జియో నెంబర్ 747. అసలు ఆ జియోలు ఇచ్చింది ఎవరు? రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినారు. ఆ జియోలు ఏంటి? టీటీడీని 7 కొండలుగా గుర్తించింది రాజశేఖర రెడ్డి గారు నాన్న. టీటీడీ పరిధిని 350 కిలోమీటర్లకు పెంచింది నాయన. అన్య మత ప్రార్థనలు టీటీడీలోనూ మిగిలిన ఒక 19 గుడుల దగ్గర జరగకుండా కట్టడి చేస్తూ జీవోలు ఇచ్చింది కూడా నాయనే, వైఎస్ఆర్. చూస్తూ ఉన్నాం కదా ఇప్పటి వరకు వైఎస్ఆర్ తిరుమలకి 2 కొండలన్నారు అని నిరాధారమైన ఆరోపణలు, ప్రచారాలు చేసి రాజకీయ లబ్ధి పొందాలనుకోవడం చూశాం కదా. అవన్నీ అబద్ధాలనని, అసలు తిరుమల పవిత్రతను కాపాడడానికి GOMS 746, 747 2 తీసుకొచ్చింది వైఎస్ఆర్ఏనని నిరూపించడమే కాదు, ఆ జీవోల్ని ఎత్తేసి క్రైస్తవుల హక్కుల్ని పరిరక్షిస్తా అని చంద్రబాబు ప్రచారం చేశారు, హామీ ఇచ్చారు అనే వాస్తవాన్ని ప్రపంచం ముందుకు తీసుకురావడం ఉంది చూసారా. అది అసలైన గేమ్ చేంజర్. చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో బీజేపీతో లేడు, ముస్లిం ఓట్స్ తో పని పడింది, క్రిస్టియన్ ఓట్స్ తో పని పడింది. అప్పుడు ఇదే చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా 2009లో 746 జీవో 747 జీవో వైఎస్ఆర్ గారు ఇచ్చినారు, మేము వచ్చినా క్యాన్సిల్ చేస్తామన్నాడు. ఇది హిస్టరీ. 746-47 జీవోలు 2 వచ్చాయి. నేనున్నప్పుడు ఎప్పుడు కూడా 746 గాని 47 జీవోలు అవసరం రాలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 జీవోలు కూడా వచ్చాయి. తెలుగుదేశం పార్టీ దీనికి వ్యతిరేకంగా ఉంటాం, రేపు అధికారంకి వస్తానే ఈ 2 జీవోలు కూడా తీసేస్తామని చెప్పి కూడా నేను మీ అందరికి హామీ ఇస్తున్నాను. మతం చుట్టూ రాజకీయం ఎవరు నడుపుతారో, బీజేపీతో పొత్తు ఉన్నప్పుడు ఒకలా, పొత్తు లేనప్పుడు మరోలా ఎవరు రాజకీయ డ్రామా ఆడతారో ఆధారాలతో నిరూపించిన సందర్భం ఇది. అంటే ప్రత్యర్థుల డొల్ల రాజకీయాన్ని ఎక్స్పోజ్ చేయడమే కాదు, తండ్రి మీద జరుగుతున్న ప్రచారానికి జీవితానికి సరిపడ క్లారిటీ ఇచ్చారు, ఏకమతంగా ఫుల్ స్టాప్ పెట్టారు, ప్రత్యర్థుల రాజకీయ కుతంత్రాన్ని తుడిచిపెట్టారు. తండ్రి మీద ఉన్న ముద్రని తుడిచివేసి మా తండ్రి ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు, మా తండ్రి విశ్వాసానికి నిబద్ధతకి కొలబద్ద లాంటి వాడు
అని నిరూపించడానికి మించిన సక్సెస్ ఒక కొడుకు ఏముంటుంది? అందుకే అంటున్నది, సొంతంగా పార్టీ పెట్టి గెలవచ్చు, బలమైన ప్రత్యర్థిగా నిలవచ్చు, కానీ ప్రౌడ్ సన్ గా గర్వంగా నిలబడ్డం మాత్రం ప్రత్యేకమైన సందర్భం కదా ప్రజా జీవితంలో, రాజకీయాల్లో. ఇలా నిరూపించగలిగిన సత్తా, సామర్థ్యం, అన్నిటికీ మించి గుండె ధైర్యం ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. గుండె ధైర్యం అని ఎందుకంటున్నానో తెలుసా? మంది మార్బలం, అధికార యంత్రాంగం, మీడియా అంతా ఏకమై ప్రచారం చేసి మతపరమైన నెగిటివిటీ చుట్టబెట్టాలనుకున్నా గానీ జగన్ ఏ దశలోనూ తొణకలేదు. చూడండి, ప్రతి రౌండ్ లోనూ గెలుస్తూనే ఉన్నాడు. అల్టిమేట్ గా ప్రత్యర్థుల అసలు రంగును బయటపెట్టి ఊహించని కోలుకోలని దెబ్బతీశాడు. దేవుడు ఆశీస్సులు పొందాడు. తండ్రికి తిరుమల వెంకన్న సాక్షిగా క్లీన్ చిట్ ఇప్పించాడు. ఒక్క వీడియో వాస్తవాల్ని ప్రపంచం ముందు పెట్టింది కదా. అందుకని ఒకప్పుడు వైఎస్ఆర్ వ్యవసాయం విషయంలో ఆరోపణలు చేసిన ప్రత్యర్థిని దండగ బొండగ లాంటివన్నీ ఒంటి చేత్తో నిలువరించినట్టుగానే ఇప్పుడు జగన్ అంతకు మించిన బలంతో ఉన్న ప్రత్యర్థిని ఏకమొత్తంగా జీవితకాలానికి సరిపడా గుణపాఠం చెప్పి వాస్తవాల్ని ప్రపంచం ముందు ఉంచాడు కదా. ఏమంటారు? జగన్ స్ట్రాంగెస్ట్ లీడరా, ప్రౌడ్ సన్నా? ఈ రెండిట్లో దేనికి ఎక్కువ మార్కులు పడతాయి చెప్పండి చూద్దాం.